అక్క కాసి నిప్పులు ఇందులో పోయివా? నిప్పులు దేనికే? సాంబ్రాణి దూపం వేసి తాయెత్తు కట్టుకోవాలా. తాయిత్తా ఎవరిచ్చారే? ఇంకెవరు? ఆ సినిమా బండి రాముడు ఇచ్చాడు. ఇది టౌన్ లో ఎవరో గోసాని అడిగి తెచ్చాడంట. సాంబ్రాణి దూపం వేసి దీన్ని కట్టుకుంటే అదృష్టం మన గుమ్మం తడుతుందంట. ఇక మంచే గాని చెడే జరగదంట. అక్క దీన్ని కథ కట్టి పెట్టు. ఇదేం చిత్రం, తాయెత్తు కట్టుగానే ఆవులించి వస్తున్నాయి, కళ్ళేమో మూతలు పడుతున్నాయి. నేను వెళ్ళి పడుకుంటా. ఏంది పిల్ల గెంతుతో వచ్చి తోలుతా వెళ్తుంది? ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏ పిల్ల ఆడబోయింది? ఏంది అర్ధరాత్రి కోడి? ఇవాళప్పుడు ఏందా అటు తిరిగి పడుకో, ఓపిక లేదు. ఏంది అయ్యో అయ్యో రామచంద్ర, ఇదే యుడ్డోర్వే అమ్మా. ఏముందరాడా, నువ్వు తుత్తరాసుడివే. ఇప్పుడు చూడు, ఇంగ్లీష్ సినిమా చూసినట్టు రావుడు అరుంధతి ఆతక్కపోయారేమో, కాసి నీళ్ళు తల్లండి ఊడొస్తారు. నేడే చూడండి మీ అభిమాన దొరవారి టూరింగ్ టాగీస్ లో. ఏంది మీరంతా ఎందుకు వచ్చారా? ఎందుకు వచ్చావా? ఎర్రగిల్లి జోల పడదామని. నీ పక్కన చూడ తెలుస్తుంది మేము ఎందుకు వచ్చాము. ఇదెందుకు వచ్చింది నా పక్కలోకి? పసిపిల్లోడు భయపడి పక్క తడుపుతావని. వసే అరుంధతే, అరుంధతే సహోదరి అరుంధతి. ఇదేంటిది? నేనేడున్నానండి? అదేదో మాయిదాయి తెచ్చింది కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పాడే. ఆ మంచేమో గాని పైకుగా వీడు పక్కన సిక్కుకుపోయానే. నా బతుకంతా నాశనం అయిపోయింది. నేను ఎట్టా బతికేదే అమ్మా. అబ్బో అబ్బో అబ్బో, 24 రేళ్ల కథ ఇంటర్వ్యూ లేకుండా చెప్పావు కదా అవ్వా. ఇది చెప్పిందంటే ఒక్కడు కూడా నిజలేదా? నిజమేదా? లేదే. నిజం కాదా? కాదు. ఎంత మాయ చేస్తున్నాడే అమ్మో. నేనెట్టా బతికినే అమ్మో. నేను ఇంకా బతకలేను అమ్మో. ఏదన్నా పురుగుల మందు ఉంటే తెచ్చి అమ్మో. కొట్టుకుని తాగి చటుకుని సత్తానే అమ్మో. అమ్మో ఇదిగో, ఇంత అర్ధరాత్రి పురుగుల మందు కావాలంటే ఎట్నే షాపులు తెరవద్దా? పొద్దున్న చూసుకుందాంలే ఊరుకం. ఎందుకు? నా కాడులే నేను తెస్తాను. ఊరుకోరా ఏందే నేను చిత్తులు మరి నక్కన. లేకపోతే ఏంద్రా ఈ తంతు? దాని మీద అంత మురుపు ఉంటే తాలిబొట్టు కట్టాలి గాని తాయెత్తులు కట్టి ఎన్నాళ్ళు కాలం నిలుపుతా? అదిగో మళ్ళీ తాయితో. తప్పు రావుడు, అట్ట అనమాక. ఇప్పుడు ఇంత అల్లరి జరిగినాక నువ్వు కాదంటే దాని బతుకేమవుద్ది? నాశనం అయిపోద్ది. అవును, మర్చిపోయాను. నా బతుకు నాశనం అయిపోయింది కదా. అట్టాగేలే అమ్మ, మనువు అయినాక నువ్వు చెప్పినట్టు చదువుగాలి. అంటే మీ మాట మీదే గాని నా మాట మీ చెవులో దూరనిరా. దూరింది సార్లే గాని రేపు అయ్యోర్తో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను, చేసుకోరా. అవ్వో, నేను ఇంకా బతకలే అవ్వా. తాయెత్తు మాయ చేసిన దాన్ని కాదే అవ్వా. నా బతుకు అన్యాయం అయిపోయిందే అవ్వా. అవ్వో, మాయ జరిగినా మంత్రం జరిగినా ఏనాడైనా జరగాల్సింది మనవేగా. ఒప్పుకో రావుడు. ఒప్పుకో పిల్లగాడా. ఒప్పుకుంటున్నాను రా దేవుడు.
10 కాలాల పాటు పచ్చగా బతకండి. తొలినాటి రేయి ఆహా తడబాటు పడుతూ ఓహో మెల్లమెల్లగా నీవు రాగా ఈహి. ఆ కోడెందుకే శోభనం గదిలోకి? నీ ఒక్కదానికే శోభనం, దానికి కాదు. బయట వదిలే. ఎల్లు లక్ష్మి ఎల్లు, తెల్లారగట్నే కుయకుండా ఎండపడ్డా గారు ఎల్లమ్మా. నాకు సిగ్గేస్తుంది. ఏంది? బట్టలు వేసుకున్నాం కదా, ఇంక సిగ్గేంది? ఇదిగా సినిమా లెవెల్లో కాళ్ళకి దండం పెట్టుకో, మొదట అటక బెల్లు కొట్టాలి. అబ్బా ఏమి నవ్వావే? ఏందే తాయిత్తు కట్టి నన్ను ముగ్గులోకి లాగుతా? లేకపోతే నువ్వు మాట వింటావేంది? అట్టనా? టూరింగ్ టాకీస్ లో బొమ్మ మారినట్టు 3 రోజులకు ఒకసారి చేస్తాను, కాసుకో. ఏంటో సండాల మాటలు? ఓయ్ ఎంత గొప్పోళ్ళైనా పడగదిలో మాట్లాడుకునేది చండాలం గాక భద్రాచలం కీర్తనలు భజనలు చేస్తారేందే? ఆ, నాకు నిద్రతో ఉండదే. అప్పుడేనా? అదేందోనే, నీకు తాయెత్తు కట్టినప్పటి నుంచి నాకు నిద్రతో ఉండదే. ఇది మన మొదటి రైత్రయ్యా. ఆ, రేపు పొద్దున్న నిద్రపోయా. ఆ, అవ్వా ఆ. అవ్వా! తొలి రేత్రి అంతేలేయ్యే. అబ్బాయి ఎట్టా చెప్తే అట్టా ఇనుకో. రేయ్ యాకబు, ఈ తెర చూడు, అడకత్త మడతలు ఉన్నాయిరా. ఈ పక్క అటు పక్క, ఈ పక్కన, అరే నీ వెనక పక్కరా. అక్కడే కట్టేనా? గట్టిగా లాగా కట్టే. రే రావుడు, దొర తొందరగా రమ్మన్నాడు. కొత్తరా నుండు. అట్టా కదా లగెత్తు రమ్మన్నాడు. ఎట్రా చేతిలో పని పెట్టుకుని కాసేపు నువ్వు అట్టాగా నిలబడి కాలం మారి సినిమా చూడు. ఇంకా ఆలస్యం చేస్తే దొర నీ కాలం మార్చేస్తాడు. నమస్కారం రాముడు గారు. ఆడ్నే నిలబడ్డారే, లైన్ మీదకి రండి. అడుగు ముందుకేయండి దొరా. అదిగా దొరా, తెర కట్టే తలికి మ్యాట్ని టైం అయిపోద్దేమోనని బొమ్మ వేయాలని. పల్లెటూరికి పరబ్రహ్మాన్ని, పంచాయతీ బోర్డుకి ప్రెసిడెంట్ని నేనే ఇప్పుడు నీ ముందు బొమ్మనైపోయాన్రా. అరే కుర్సీ తెచ్చి తుడిసి మరీ వేయండ్రా, దొర కూర్చుంటాడు. అదిగా దొరా, బొమ్మ వేసుకుని చూసుకుని అదే కాలం మారిందో. కాలం సత్యంగానే మారింది దొరా. కూర్చోండి. కూర్చో. యాప చెట్టుకి మామిడికాయలు కాస్తాయని, పని చేసుకునే పాళేళ్లు కుర్చీలెక్కి రాజ్యాలు ఏల్తారని బెమ్మంగారు ఎప్పుడూ రాసేశారు. లేకపోతే నేల టికెట్లు చించే ఈ రాముడు పంచాయతీ ప్రెసిడెంట్ కావడం ఏంది? నేను ప్రెసిడెంట్ అవడమేంటి దొరా? నన్నెవరు చేస్తారు? మోకాళ్ల కింద గిలకలున్నోడు ఇవ్వుడు ఆ పని చెయ్యడ్రా. అట్టాంటి పని చేసేది గవర్నమెంటోడే. 100కి 14 మందికి నీ కులపోళ్ళకి సీట్లు ఇవ్వమని చట్టాలు చేసినందుకే కదరా 6 నెలలకోసారి తుఫాలు పని కట్టుకుని వస్తున్నాయి. ఈసారి మనూరికి రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం, అందుకే ఈడి పంట కోతకొచ్చింది. వద్దు దొరా, నక్క నారాయణ వద్దా, కాకి ఇక నెమలి ఇక వద్దా? వద్దు దొరా, నాకు ఈ ప్రెసిడెంట్లు పెసరట్లు వద్దు. దొరికితే గంజి, దొరకని రోజు పరమాన్నం అనుకునేవాడిని. నన్ను వదిలేండి దొరా. నోరు ముయ్యరా. ఏంది నే చెప్పిందంతా విన్నారుగా? మనూరి ప్రెసిడెంట్గా
మన బండి రావుడిని ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నాను. మీరందరూ లైన్ మీద ఉండట్టేగా? అదేందోరా మీ మాట మాకు భగవద్గీత. అయితే కొత్త ప్రెసిడెంట్ కి అందరూ చేతులెత్తి జై కొట్టండి. ప్రెసిడెంట్ రాముడికి, ప్రెసిడెంట్ రాముడికి. ఊరంతా తిరిగి ఊరేగి పండగ చేసుకోండి.